బాధలకు బానిస అవ్వకూడదు. నీదైన ఒక్కరోజు చాలు, జగత్తులోని ఆనందమంతా నీదైపోతుంది. కష్టాలు నిన్ను పలకరిస్తున్నాయంటే వాటిని ఎదుర్కొనే దమ్ము నీ దగ్గరుందనే. కన్నీళ్లు నీ తోడొస్తున్నాయంటే వాస్తవాలు నీకు బదులిస్తున్నాయనే. ఎవరో నిన్ను ఏదో అంటున్నారని, ఎవరో నీతో కలిసి రావటం లేదని, ఏదో నీ జీవితంలో దొరకటం లేదని నిరాశతో, ఆవేదనతో నిన్ను నువ్వు నరికేసుకోకు. ఇంత కోరుకుంటున్న నీ మనసు నిన్నెందుకు వదులుకుంటుంది? ఇన్ని తెలుసుకుంటున్న నీ అంతరాత్మ నిన్నెలా మర్చిపోతుంది? అంత బలంగా అనుకుంటున్నావు కనుకనే అమావాస్యలో కూడా అంతా కనిపిస్తుంది. ఇటువైపు చీకటి అనుకుంటే అటువైపు వెలుగే. మార్పు అనే నూతన ఆలోచనని వివేకంతో స్పర్శించు. ఈ జన్మలోనే మరో కొత్త జన్మను నువ్వు నిర్మించుకుంటావు చూడు.